చిత్తూరు జిల్లా కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కుప్పం ఆర్టీసీ డిపోలో 5 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామన్నారు. వచ్చే 5 ఏళ్లలో వీలైనన్ని విద్యుత్ బస్సులు తీసుకురానున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు 100% కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. రాజకీయ సభలకు ఉచితంగా బస్సులు ఉపయోగించుకోబోని ఆయన స్పష్టం చేశారు. చెప్పిన విధంగా ఎక్కడ కార్మికుల కంట్లో కన్నీరు రాకూడదు. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులైతేనేం కార్మికులైతేనేం చాలామంది శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేసినారు. కాబట్టి మీ రుణం తీర్చుకునే సమయం మా ప్రభుత్వానికి ఆసన్నమైంది. తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరికీ మంచి రోజులు ఉన్నాయని ఇక్కడ ఉన్న అందరి ముందర నేను చెప్తున్నా. అలాగే మీరు కూడా ఏదైనా మీ సమస్యలు వచ్చినప్పుడు శాంతియుతంగానే మీ యూనియన్ల పరంగానే మా దగ్గరికి రండి. మీకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించే విధంగా ఒక రవాణా మంత్రిగా తప్పకుండా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. సాక్షి ఛార్జీలు అంటూ దానిదంటూ ఇదంటూ డీజిల్ రేట్లు పెరగడంతో పాటు ఛార్జీలు కూడా విపరీతంగా పెంచారు. దీంతో సామాన్యులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. దీని మీద ఏమన్నా చర్య చెప్పే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో లెక్కలేనన్ని సార్లు ఛార్జీలు పెంచడం జరిగింది. డీజిల్ రేట్లు పెరిగిన రోజు ఛార్జీలు పెంచినా బాధలు లేదు. డీజిల్ రేట్ తగ్గించిన రోజు కూడా ఛార్జీలు పెంచిన ఘనత ఎవరికన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో పేదవాడికి ఏ విధమైన కష్టం ఉండదు. ముఖ్యంగా పేదవాళ్ళకు సేవలు అందించే దానిలో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒకటి. కాబట్టి రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఛార్జీల విషయంలోనైతేనే మేము క్షుణ్ణంగా పరీక్షించి చర్యలు తీసుకుంటాము. తప్పక అడపాదడపా లాభాల కోసమో లేకుంటే మెహర్బానీ కోసమో ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలియజేస్తాం.